సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం లగ్డారంలో అక్రమ క్వారీలపై అధికారులు కుపాదం మోపారు. నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్న క్వారీని అధికారులు సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా క్వారీ నడుపుతున్నారని సంవత్సరం క్రితమే ఇచ్చిన కాలపరిమితి అయిపోవడంతో చర్యలు తీసుకున్నామని ఆర్డీఓ రవీందర్ రెడ్డి తెలిపారు. త్వరలోనే లగ్డారంలోని క్రషర్లు క్వారీలపై నివేదికను ప్రభుత్వానికి అందిస్తామన్నారు. కాగా సీజ్ చేసిన క్వారీ స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డికి చెందినదిగా విచారణలో అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా క్వారీలను నిర్వహిస్తే కఠిన చర్య తీసుకుంటామని హెచ్చరించారు. అవునా? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీ గారు గత సంవత్సరం మార్చిలో క్లోజింగ్ ఆర్డర్ ఇచ్చారు సంతోష్ గ్రానైట్ సంబంధించి. దీని ఓనర్ ప్రొపరేటర్ గూడెం మధుసూదన్ రెడ్డి గారు. దాని గురించి ఈరోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఏడీ మైన్స్ అధికారులు స్థానిక స్థాయిలతో పాటు వచ్చి దీన్ని సీజ్ చేయడం జరుగుతుంది. పోలీసు వారి యొక్క సహకారంతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించినటువంటి నియమ నిబంధనలు పాటించని కారణంగా సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మైన్స్ సేఫ్టీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ వాళ్ళు కూడా ప్రోబిటరీ ఆర్డర్స్ ఇచ్చారు. వర్కర్స్కి ఇది పనిచేయడానికి అనుకూలంగా లేదు, అవన్నీ రెక్టిఫై చేసేంత వరకు ఇక్కడ ఎటువంటి ఆపరేషన్ చేయకూడదని కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఫాలోఅప్గా ఈరోజు సీజ్ చేయడం జరుగుతున్నది. అందరూ మైన్స్ యొక్క యాజమాన్యానికి అందరికీ ఒకటే విన్నపం, నియమ నిబంధనలకు అనుసరించి వర్క్ చేసుకోండి, కండిషన్స్ను వైలేట్ చేయకూడదు. చేసినట్టయితే చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. 42 మైన్స్ వరకు పనిచేస్తున్నాయి. అన్నిటి మీద కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాం, సర్వే చేస్తున్నాం. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేస్తున్నారు, ఎన్విరాన్మెంట్ పరంగా ఏడీ మైన్స్ వాళ్ళు చేస్తున్నారు, ఇరిగేషన్ వాళ్ళు చేస్తున్నారు, పోలీస్ వాళ్ళు చేస్తున్నారు. అందరు సభ్యులు వాళ్ళ డిపార్ట్మెంట్ పరంగా ఎంక్వైరీ